నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే గోయిందప్ప బాలాజీ ఏసీబీ కోర్టులో బెయిల్ దొరికి బయటకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి జైలుకు వెళ్ళబోతున్నారా అన్న చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే నిన్న ఏసీబీ కోర్టులో వచ్చినటువంటి తీర్పు మీద సిట్ అధికారులు హైకోర్టులో సవాల్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. హైకోర్టు మరి సుప్రీంకోర్టు తీర్పును తప్పు పట్టిందని, మరి వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ ఎంక్వైరీకి పిలవబోతుంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ వాళ్ళ అరెస్ట్ ఉండబోతుందా అన్న చర్చ నడుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న వాళ్ళ ముగ్గురు కూడా బయటికి రావడం అయితే జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇలా వైసీపీ తరఫు నుంచి చాలామంది నాయకులు బయటకు వచ్చి నిజం గెలిచింది, ధర్మం గెలిచింది, హీరోల్లా వచ్చారు, ఇలా రకరకాల ప్రచారాలు అయితే చేశారు. సో ఏదేమైనా కూడా మరి సిట్ అధికారులు మరి హైకోర్టుకు వెళ్ళారని తెలుస్తోంది. హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటారు? మరి ఏంటి వాళ్ళకి అసలు మళ్ళీ హైకోర్టు తీర్పు ప్రకారం వాళ్ళకి జైలా బెయిలా? మరి ఇప్పుడు ఇక్కడ ముందుగా నిన్న జరిగినటువంటి ఉదంతం ఒకసారి చూసుకుంటా ఉంటే, న్యాయస్థానం బయట అంటే కారాగారం బయట అంబటి రాంబాబు చేసినటువంటి వీరంగం కావచ్చు, న్యాయవాదులు ప్రవర్తించిన తీరు కావచ్చు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేకలు, పెడబొబ్బలు, ఆహాకారాలు, ఆక్రందనలు, ఆర్తనాదానాలు, ఇవన్నీ చూసిన వాళ్ళకి అసలు వీళ్ళు ఏ సంస్కృతికి తీసుకెళ్తున్నారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడతా ఉంది. కారణం ఏంటంటే ఆయన ఒక మాట అన్నాడు, అంబటి రాంబాబు ముద్దాయిలుగా లోనకెళ్లారు, హీరోలుగా బయటకు వచ్చారు అని చెప్పని. న్యాయస్థానం వాళ్ళ నిర్దోషులుగా ఏమైనా ప్రకటించిందా? ప్రకటించలేదు కదా. మరి దానికి వీళ్ళు ఎందుకు సమర్పడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే గతంలో జరిగినట్టుగా ఇంకా ఈ వాయిదాల మీద వాయిదాలు జరుగుతూ ఇబ్బంది లేదని అనుకుంటున్నారు. చెంపపెట్టులాగా ఈరోజు హైకోర్టు ఏ విధమైనటువంటి విషయాలను బయటికి తీసుకొస్తుందో చూద్దాం. రెండవది, నిస్సందేహంగా ఇప్పుడైతే ఏసీబీ కోర్టులో ఎందుకు వాళ్ళకి బెయిల్కి వచ్చిందో ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి. నిస్సందేహంగా చెప్తున్నాను నేను, వాళ్ళకి బెయిల్ ఏ విధంగా వచ్చిందనేది అర్థం కాని పరిస్థితి. 90 రోజుల అంటే చూసుకుంటామంటే 116 రోజులు, ఇద్దరికి 113 రోజులు. మరి ఈ సందర్భంగా వాళ్ళ మీద మోపబడిన అభియోగాలు ఏంటి, ఈ రోజు ఏ అంశాలని ఏసీబీ కోర్టు పరిగణలో తీసుకుంది, ఇప్పటికి కూడా అర్థం కాని విషయం. కళ్ళ ముందు కనపడతా ఉండే విచారణ జరుగుతూనే ఉంది. విచారణ ఒక కొలిక్కి వస్తూ ఉంది, చివరి దశకు వస్తూ ఉంది. ఇప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి దీంట్లో సంబంధం లేదని చెప్పని బెయిల్ ఇచ్చిందనేది ఎవరికి అర్థం కాని విషయం. దాని మీదే ఈరోజు సిట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం కూడా జరిగింది. హైకోర్టు కొన్ని సూచనలు ఇచ్చింది. అసలు ఏ ప్రాతిపదికన మీరు వాళ్ళకి బెయిల్ మంజూరు చేశారు, అలాగే ఛార్జ్ షీట్ గురించి మీరు ఏ విధమైనటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చారు, దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు విడుదలై బయటకు ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ పిలిపించి మాట్లాడుకోవడానికి నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఏసీబీ కోర్టు తొందరపడిందనే నిర్ణయానికి హైకోర్టు అయితే వచ్చింది చాలా స్పష్టంగా. రెండోది, సుప్రీంకోర్టు తీర్పులను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఇవ్వద్దని చెప్పని ఇచ్చింది. ఈరోజు భవిష్యత్తులో కూడా ఇలాంటి దాంట్లో మీరు ఈ విధమైన తీర్పులు ఇవ్వద్దని చెప్పి కూడా ఇచ్చింది. ఇవన్నీ నిస్సందేహంగా ఒకసారి మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రజలు దీని గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. జరగకూడదు ఏదో జరిగిపోతుంది. ముద్దాయిలను రక్షించే క్రమంలో ఎక్కడో ఏదో తప్పులు జరుగుతున్నాయి, అది న్యాయ వ్యవస్థలో జరుగుతున్నాయా లేకపోతే అధికార గణంలో జరుగుతున్నాయా అనే మీమాంసలో ఈరోజు ప్రజలంతా ఉన్నారు. కానీ ఏసీబీ కోర్టు తీర్పు చూసిన తర్వాత, సిట్టు వాళ్ళకి హైకోర్టులో జరిగిన న్యాయం చూసిన తర్వాత, సిట్టు వాళ్ళ తప్పు ఏమీ లేదని కానీ, అలాగే వాదించిన న్యాయవాదుల పొరపాట్లు ఏమీ లేదని స్పష్టంగా అర్థమైపోయింది. మరి న్యాయమూర్తి గారికి ఎందుకు అలా అనిపించింది అనే దాని మీద ఇప్పుడు మనమైతే తర్కం చేయలేం. కానీ న్యాయమూర్తి గారి తీర్పుకి హైకోర్టు తీర్పుకి చాలా వ్యతిరేకత స్పష్టంగా కనపడింది, ప్రశ్నించింది కూడా. భవిష్యత్తులో ఎలాంటి తీర్పులు ఇవ్వద్దని కూడా చెప్పింది. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది. దానికి ఇంతకు ముందు కంటే కూడా సిట్టు వేగవంతంగా పనిచేస్తుంది, ప్రభుత్వం కూడా వేగవంతంగా పనిచేస్తేనే ఈరోజు హైకోర్టుకి వెళ్ళిందని అయితే నేను భావిస్తున్నాను. ఇది వాళ్ళ ముగ్గురికి సంబంధించిన విషయం కాదు, ఇది కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం ఇది. అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు దేశం దాటిపోయిన సంగతి కూడా మనకు కనపడతానే ఉంది. మీరన్నట్టు వీళ్ళ ముగ్గురు కూడా అంటే ఆ స్కామ్లో నేరుగా భాగస్వాములు అని చెప్పి తెలియటం, మరి ఇలాంటి వాళ్ళకి బెయిల్ ఇచ్చుకుంటూ పోతే న్యాయ వ్యవస్థల మీద అసలు ప్రజలకున్న నమ్మకం, విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? అండ్ కేసు కూడా ఒక కొలిక్కి రాలేదు, ఇంకా అంతిమ లబ్ధిదారిని సిట్ అధికారులు ఇంకా గుర్తించనే లేదు. అలాగే వీళ్ళు బయటకు వస్తే ఆ కేసు పైన ఏమైనా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. సాక్ష్యాలు తారుమారు చేయడం కావచ్చు, లేకపోతే బయటే ఉంటే మళ్ళీ బెయిల్కి అప్లై చేసుకోవడం కావచ్చు. అంటే తప్పు చేసి ఇలా బెయిల్ మీద బయటికి తిరగడం, కేసు సాల్వ్ అవ్వకుండా. అంటే నిస్సందేహంగా కూడా దాని ప్రభావం కనపడిద్ది. కానీ ఇప్పుడు హైకోర్టు వెంటనే స్పందించిన తీరు మాత్రం అభినందించాలి. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చాలా చేశారు, విజయవంతం అవుతున్నారు.
ఏ విధంగా విజయవంతం అవుతున్నారో స్పష్టంగానే అర్థమైపోతుంది. చేతిలో డబ్బులుంటే ఏమైనా చేయొచ్చు అనే నానుడైతే ఇప్పుడు దీన్ని బట్టి కొంచెం రుజువు అవుతుందని అయితే మనం భావించాలి. అయితే ఇప్పుడు హైకోర్టు అంటే ఏసీబీ కోర్టు తీర్పును తప్పుపట్టింది అంటున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళ బెయిల్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి నిస్సందేహంగా అందుకే విచారణకు పిలిపించమన్నారు కదా. తాకీదులు అయితే వెళ్ళినాయి కదా, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు విచారించకూడదనే విషయం అయితే వ్యక్తం చేసింది కదా. కాబట్టి నిస్సందేహంగా కూడా అనుమానమే లేదు దాంట్లో. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి బెయిల్ అయితే రద్దు అయ్యిద్ది అనేది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే అంత లోతులకెళ్ళి విచారించేసి వీళ్ళు సాక్ష్యాధారాలు సేకరించింది సిట్టు. లేదంటే ఎన్నాళ్ళు ఎందుకు ఆగారు వాళ్ళు? మరి ఎన్నాళ్ళు లేని ఇప్పుడు న్యాయస్థానానికి ఏవి కనపడ్డాయి? ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంత సంపూర్ణంగా వాళ్ళ మీద ఆధారాలన్నీ స్పష్టంగా పొందుపరిచిన తర్వాత, సాక్ష్యాధారాలన్నీ దాంట్లో పొందుపరిచిన తర్వాత ఈరోజు అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళే క్రమంలో ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్నాయి కదా. ఈరోజు సునీల్ రెడ్డి బయటకు వచ్చాడు, అనిల్ రెడ్డి బయటకు వస్తున్నాడు, అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇంకొంచెం లోతుకెళ్ళిన తర్వాత ఇంకెవరి బయటకు వస్తాయి? వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరినీ లోనేయకుండా రేపు పొద్దున అంతిమదారుడి దగ్గరికి ఎలా వెళ్తారు? ఇప్పుడు మనకు తెలిసింది అప్పుడు ఏమనుకున్నాం, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి దొరకంలోనే జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం. మరి ఆ తర్వాత ఎన్ని పేర్లు బయటకు వచ్చినాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి అప్పుడు తెలియదు కదా, వెంకటేష్ నాయుడు గురించి తెలియదు కదా, బాలాజీ గోవిందప్ప గురించి తెలియదు కదా, మరి అలాగే ధనుంజయ రెడ్డి గురించి తెలియదు కదా, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గురించి తెలియదు కదా. మరి ఇన్ని విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రేపు పొద్దున నారాయణ స్వామితో మాట్లాడాలా, అతను లోన్ వేయాలి, విజయసాయి రెడ్డితో మాట్లాడాలి, అతను లోన్ వేయాలి. ఆ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేది. దానికి అప్పుడే వాళ్ళు ఏదో నీరు గారుస్తున్నారని చెప్పి కొంతమంది మేధావులు వీళ్ళంతా తప్పుడు అభియోగాలు మోపారు, వీళ్ళకి ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా ఉండవాళ్ళేమో ఇదే సందు కదా అని చెప్పని న్యాయవాదుల గురించి లేకపోతే సిట్టువాళ్ళ గురించి అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్ళదు, అంతిమ లబ్ధిదారుడు జోలికి వెళ్ళే అవకాశం లేదు, ఇక్కడతోటి క్లోజ్ అయిపోయినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి పరిశీలించండి. ఎవరు ఎక్కడ తప్పించుకునే పరిస్థితి అయితే లేవు. అందరూ ఏదో చిన్నదాన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేయొచ్చు, కానీ అంతిమంగా ఆధారాలన్నీ సిట్టు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నిస్సందేహంగా కూడా ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి కానీ వెలుసుబాటు వచ్చిందని కానీ భావించొద్దు. అంటే మీరు హైకోర్టు ఏసీబీ కోర్టు తీర్పును తప్పుపట్టింది అంటున్నారు, కానీ వైసీపీ వాళ్ళేమో ఏసీబీ కోర్టులో వీళ్ళ బెయిల్ని అడ్డుకునేందుకు కుట్రలు జరిగాయి ఒక అధికారి ద్వారా అని చెప్పి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేశారు వీళ్ళు బెయిల్ని అడ్డుకునేందుకు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీంట్లో నిస్సందేహంగా అడ్డుకుంటారు, అనుమానం ఉంది దాంట్లో. వాళ్ళ దోషులంతా వీళ్ళకి నమ్మకం కాబట్టి, ఈ కుంభకోణంలో వాళ్ళు ప్రధాన భూమిక వహించారు కాబట్టి, కావాల్సిన ఆధారాలు ఉన్నాయి కాబట్టి సిట్టు దాన్ని ఎందుకు వాళ్ళని బయటకు పంపిమని ప్రయత్నం చేస్తారు? చేయరు కదా. వాళ్ళ కారాగారంలో ఉంచాలి, ఇంకా విచారించాలి, సాక్ష్యాధారాలు ఉన్నాయనే కదా వాళ్ళు బలంగా వాదిస్తుంది. న్యాయవాదులు కూడా అదే విధంగా వాళ్ళు వాదిస్తూనే ఉన్నారు కదా, ఆధారాలన్నీ ముందు పెట్టి. మరి కాబట్టి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అందుట్లో అనుమానం ఏముంది? అది వీళ్ళ ధర్మం, అధికారుల ధర్మం. అది ఆ ధర్మాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. మరి వాళ్ళు నిజాయితీ పరులు అయితే ఎందుకు పారిపోయారు? ప్రభుత్వ పెద్దల ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు నమ్మారు కాబట్టి, నిస్సందేహంగా వాళ్ళు దోషులు కాబట్టి. ప్రభుత్వ పెద్దలు అంటే ప్రభుత్వం న్యాయస్థానం ఒకటేనా? ప్రభుత్వ పెద్దలు చెబితే న్యాయస్థానం వింటదా? చెప్పమనండి. అలా చెప్తే ప్రభుత్వం పెట్టిన ప్రతి కేసు వాళ్లే విజయవంతం కావాలి కదా. మరి ఎందుకు న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయి? ఒక పరిధి వరకే ప్రభుత్వం. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ప్రమేయం ఉంటుంది. న్యాయమూర్తి ఏం ఆలోచిస్తాడు? సాక్ష్యాధారాల గురించి ఆలోచిస్తాడు. సాక్ష్యాధారాలు సరిగ్గా స్పందించకపోయినా, లేదా కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి, వెంటనే దాంట్లో ఏదైనా పొరపాట్లు ఉంటే సరి చేసుకుని పై న్యాయస్థానానికి వెళ్తారు. దోషులను బయటికి రానియకుండా చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళ దోషులని ప్రభుత్వం భావిస్తుంది. సిట్టు వాళ్ళు ఆధారాలు సేకరించారు కాబట్టి వాళ్ళు దోషులుగానే వీళ్ళు భావిస్తున్నారు. దోషులు బయటికి వెళ్లకుండా చూడటానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అది తప్పేమవుతుంది? వీళ్ళు ఏదో అన్నారని చెప్పి వదిలేస్తారా? వదిలేయరు కదా. కాబట్టి ఇంకా ఇప్పుడు అసలు ఆట మొదలైందని అయితే నేను భావిస్తున్నా. ఇప్పుడే అసలు ఆట మొదలైంది. ఏమేమి జరుగుతున్నాయి అనేది కూడా ప్రజలు కూడా అర్థమైపోయింది, ఎవరేం చేస్తున్నారో కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు అసలు ఆట మొదలైంది. అసలైన సిట్టు ఇప్పుడు అన్ని విషయాలకి బయట పెట్టిందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.